హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెచ్పి కంపెనీ నుండి హెచ్పి H150 ANC TWS ఇయర్ బడ్స్ అయితే మీ ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈ బడ్స్ మనకు లాంచ్ చేసినప్పుడు ₹1500 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇది అమెజాన్లో ₹699 అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి ANCతో పాటుగా చాలా మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఈ బడ్జెట్లో వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బడ్స్ నేను 20 డేస్ నుండి నా ప్రైమరీ బడ్స్ కింద అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 20 డేస్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే నాతో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ వీడియో. ఫ్రెండ్స్, ఆల్రెడీ దీని అయితే 20 డేస్ బ్యాకే అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. అయితే మన బాక్స్లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్టయితే TWS ఇయర్ బడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే సిలికాన్ క్యాప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. అలాగే యూజర్ మాన్యువల్ విత్ వారంటీ కార్డ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మనకి బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ విషయానికి వచ్చినట్టయితే అయితే మనకి TWS ఇయర్ బడ్స్ 2 కలర్ వేరియేషన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ అనమాట. ఇంకోటి వచ్చినప్పుడు బ్లూ కలర్ వేరియేషన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనం దీన్ని చేతితో పట్టుకొని చాలా లైట్ వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. డిజైనింగ్ అంతా కూడా కొంచెం యూనిక్గా అయితే రావడం జరుగుతుంది అనమాట. అంతా మనకి ప్లాస్టిక్ బాడీని ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే గ్లాసీ ఫినిషింగ్తో ఇలా చిన్నగా డిజైనింగ్ అనేటువంటిది వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. కొంచెం అట్రాక్షన్గా అయితే ఉంటుందన్నమాట. కింద వచ్చినప్పుడు HP అని చెప్పి 3D లోగో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని కింద మనకి లైట్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కింద చూసుకున్నట్టయితే Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది అనమాట. ఇంక ఈ బడ్ కేస్ మీద ఎక్కడ కూడా ఫిజికల్ బటన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు అనమాట. సో మన లోపల సైడ్ చూసుకున్నట్టయితే 2 TWS ఇయర్ బడ్స్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని మనం పక్కన పెట్టేస్తే లోపల మనకి ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మన కేసు కూడా పక్కన పెట్టేసినట్టయితే మనం ఈ 2 TWS ఇయర్ బడ్స్ కూడా కంప్లీట్గా గ్లాసీ ఫినిషింగ్తో రావడం జరుగుతుంది అనమాట. చాలా ప్రీమియంగా ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి బడ్స్ పైన లైట్ ఇండికేటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ లైట్ మనకి 2 రంగులు అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వైట్ కలర్, నెక్స్ట్ వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే ఉంటుంది. వైట్ కలర్ వచ్చినప్పుడు పేరింగ్ టైంలోని అలాగే మనకి రెగ్యులర్ టైంలో అయితే వైట్ కలర్ అనేటువంటిది బ్లింక్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాని కింద మనకి టచ్ కంట్రోల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా కింద సైడ్ చూసుకున్నట్లయితే ఛార్జింగ్ పోర్ట్స్ అనేటువంటి ఉంటాయన్నమాట. ఇవి మనకి కొంచెం పెద్దగా కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి బడ్ మీద కూడా 2 ANC మైక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ బడ్స్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మనకి డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మన సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే మనకి రెండిట్లోని కూడా 10mm డ్రైవర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి లౌడ్నెస్ అయితే చాలా మంచిగా ఉందన్నమాట. మీరు ఇండోర్లో సౌండ్స్ విన్నా లేకపోతే అవుట్డోర్లో సౌండ్స్ విన్నా సరే చాలా క్లియర్గా అయితే మీకు సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మన డీటెయిలింగ్ విషయానికి వచ్చినట్టయితే నేను మూవీస్ అలాగే సాంగ్స్లో చాలా బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. డీటెయిల్స్ అనేటువంటి చాలా క్లియర్గా వినపడుతున్నాయి. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా అయితే మీరు నోటీస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి స్టీరియో ఎఫెక్ట్ కూడా దీంట్లో చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. మనకి డాల్బీ ఇవ్వకపోయినా సరే ఈ స్టీరియో ఎఫెక్ట్స్తో మీరు ఫుల్గా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది సౌండ్ క్వాలిటీలో. నెక్స్ట్ మనకి వాకల్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా క్లారిటీగా వినపడుతుంది అనమాట. చిన్న చిన్న డీటెయిల్ కూడా చాలా క్లారిటీగా వాకల్స్లో వినపడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే హైస్ విషయానికి వచ్చినట్టయితే నాట్ బ్యాడ్, హైస్ కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన బేస్ విషయానికి వచ్చినట్టయితే హ్యూజ్ బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. సాంగ్లో ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ అయితే మీకు రావడం జరుగుతుంది తప్ప బేస్ అయితే ఎక్కడ కూడా బూస్ట్ అనేటువంటిది చేయట్లేదు. అంటే మనకి డీసెంట్ బేస్ అనేటువంటిది మాత్రమే దీంట్లో ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మన సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. అంత మంచి సౌండ్ క్వాలిటీ అయితే దీంట్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన కాలింగ్ విషయానికి వచ్చినట్టయితే 2 బడ్స్లోని కూడా 2 ANC మైక్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అంటే కంప్లీట్గా 4 ANC మైక్స్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి దీన్ని ఇండోర్లో టెస్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. చాలా మంచి క్వాలిటీ అనేటువంటిది రావడం జరిగింది. నెక్స్ట్ మన అవుట్డోర్ అంటే మన సెమీ క్రౌడ్ ఉన్నటువంటి ఏరియాస్లో చెక్ చేసినప్పుడు యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరిగింది. మన వాయిస్ బాగానే వినపడుతుంది. అట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న నాయిస్ కూడా అవతల వాళ్ళకి వెళ్తుంది అనేది కంప్లైంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ట్రావెలింగ్ అలాగే ట్రాఫిక్లో మనం కాల్ మాట్లాడుతున్నా లేకపోతే రోడ్డు పక్క నుంచి కాల్ మాట్లాడుతున్నా సరే అవతల వాళ్ళైతే చాలా ఎక్కువ నాయిస్ అనేటువంటిది పిక్ చేయడం జరుగుతుంది. మన వాయిస్ కంటే చుట్టూ ఉన్న నాయిస్ ఎక్కువ వెళ్తుంది అనేది కంప్లైంట్ చేయడం జరుగుతుంది అనమాట. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను ఫ్రెండ్స్. అయితే మనం ఫైనల్గా దీని కాలింగ్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇండోర్లో మీరు కూర్చొని కాల్స్ మాట్లాడుకునే వాళ్ళైతే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవుట్డోర్లో ఎక్కువ కాలింగ్ మాట్లాడుకునే వాళ్ళైతే ఇదంతా నాట్ రికమెండబుల్ అనమాట. నెక్స్ట్ మనం గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే 50 ms లో లేటెన్సీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా సరదాగా టైం పాస్ కోసం గేమ్స్
ఆడుకునే వాళ్ళైతే ఇది మంచిగానే పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా మీరు రెగ్యులర్గా గేమింగ్ ఆడుకునే వాళ్ళు లేకపోతే ప్రొఫెషనల్గా గేమర్స్ అయితే మాత్రం మీకు ఇది 100% నాట్ రికమెండబుల్ అనమాట. మీకు అంత మంచి పెర్ఫార్మెన్స్ ఏమీ కూడా గేమింగ్లో అయితే ఇవ్వట్లేదు. నెక్స్ట్ మన కంట్రోల్స్ విషయానికి వచ్చినట్టయితే మనం ప్రతి బడ్లోనే ఉన్నట్టుగానే సింగిల్ ట్యాప్, డబల్ ట్యాప్, త్రిబుల్ ట్యాప్తో పాటుగా వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడం కోసం, అలాగే గేమింగ్ మోడ్ కోసం, అలాగే ఏఎన్సీ కోసము, అలాగే సపరేట్ బటన్స్ అనేటువంటి వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే మీద చూపిస్తాను చూడండి. ఈ ట్యాబ్స్ అనేటువంటి ఈ విధంగా అయితే వర్క్ అవడం జరుగుతుంది అనమాట. సో మన కంట్రోల్స్ అనేటువంటి చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి. అలాగే చాలా సాఫ్ట్ టచ్ కంట్రోల్స్ అయితే ఆఫర్ చేశారనమాట. జస్ట్ మనం ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మారిపోవడం జరుగుతుంది. పెద్ద ప్రెజర్ కూడా పెట్టక్కర్లేదు. అలాగే మనకి యాక్యురేట్ అయితే మాత్రం నాకు ఎంతవరకు ఫెయిల్ అవ్వలేదు అనమాట. చాలా మంచి యాక్యురేట్ అయితే ఈ టచ్ కంట్రోల్స్ రావడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో అలాగే మన బ్లూటూత్ వెర్షన్ 5.3తో రావడం జరుగుతుంది. ఇది మన 10 మీటర్స్ ఆఫ్ ద వైడ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మన కనెక్టింగ్ స్టెబిలిటీ అయితే చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇది IPX3తో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్వెట్లో అయితే మనకి నాట్ బ్యాడ్ సర్వే అవ్వగలుగుతుంది. మనకి ఏమైనా వాటర్స్ అయినా పడితే మాత్రం వెంటనే డ్యామేజ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 300 mAh బ్యాటరీని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మన 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడం కోసం విత్ కేస్ని నాకు 1 అవర్ అయితే టైం తీసుకోవడం జరిగింది. డిశ్చార్జ్ విషయానికి వచ్చినట్టయితే విత్ కేస్తో నాకు 18 అవర్స్ అయితే రావడం జరిగింది. అలా కాకుండా ఈచ్ బడ్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకు 6 అవర్స్ అయితే ప్లేబ్యాక్ టైం రావడం జరిగింది అనమాట. ఇది కూడా మనం ఒక మంచి విషయంగా మనం నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మన దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చూసుకున్నట్టయితే ముందుగా ప్రోస్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చినప్పుడు దీని యొక్క బడ్జెట్ అనమాట. ఈ బడ్జెట్లో మనకి ఏఎన్సీ అనేటువంటి ఎవరు కూడా ఆఫర్ చేయరు, వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయంగా మనం అయితే నోట్ చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% సాటిస్ఫై అవుతారు అనమాట. అంత మంచి మ్యూజిక్ క్వాలిటీ అనేటువంటి దీంట్లో రావడం జరుగుతుంది అనమాట. ఈ రెండే ఇందులో ఉన్నటువంటి ప్రోస్. నెక్స్ట్ మన కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ముందు మనకి కేసు యొక్క బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవాలన్నమాట. కంప్లీట్గా చీప్ క్వాలిటీ బిల్డ్ అయితే ఇందులో ఉందనిపించింది. ప్లాస్టిక్ ఏమీ కూడా మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఏమీ కూడా కాదనమాట. ఏదో నార్మల్ ప్లాస్టిక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. మేబీ లైట్ వెయిట్ ఉండడం కోసమని అయితే వీళ్ళు చేసి ఉండొచ్చు. అలాగే మన లోపల సైడ్ చూసుకున్నట్టయితే కూడా ఈ ప్లాస్టిక్ అంతా కూడా అంత మంచిగా అయితే లేదన్నమాట. మనకి రఫ్గా చాలా చిరాగ్గా అయితే ఉంది. ప్లాస్టిక్ మీద పట్టుకోగానే మాత్రం ప్రీమియం బడ్స్ అన్న ఫీలింగ్ అయితే రాదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే మనం బడ్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, సేమ్ అదే క్వాలిటీ బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి వీళ్ళైతే చీప్ క్వాలిటీ లేదు అనేది చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కాలింగ్ గురించి మాట్లాడుకోవాలి. కాలింగ్లో మనకు అస్సలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అనమాట. అందరూ ఇండోర్లో ఉండే కాల్స్ మాట్లాడుకోరు కదా, సమ్ సిచ్యువేషన్స్లో రోడ్డు పక్కన నుంచి కాల్ మాట్లాడుకోవడమో లేకపోతే మనం ఎక్కడ బస్సులో కూర్చొని కాల్ మాట్లాడుకోవడమో ఇలా చేస్తూ ఉంటాం. బట్ ఆ సిచ్యువేషన్స్లో కూడా సరిగ్గా వినపడకపోతే అవతల వాళ్ళకి ఇంకెందుకు. సో మన కాలింగ్లో కూడా ఇదైతే సరిగ్గా పని చేయట్లేదు. నెక్స్ట్ మన ఛార్జింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి 500 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. దీన్ని మనం 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 అవర్ పైన టైం తీసుకోవడం జరిగింది అనమాట. సో కనీసం వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేసినా సరే బాగుండేది. ఎందుకంటే ప్రజెంట్ ఇది 700కి వస్తుంది. ప్రీవియస్లీ ఇది 1500 రేంజ్లో అయితే రావడం జరిగింది అనమాట. అక్కడ కనీసం మనం ఫాస్ట్ ఛార్జింగ్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం. దీంట్లో అది కూడా లేదన్నమాట. నెక్స్ట్ మన IP రేటింగ్ ఇది IPX3తో రావడం జరుగుతుంది. అంటే స్వెట్లో కూడా అంత మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇవ్వదు. హెవీ స్వెట్ వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా మీరైతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇది యాప్ సపోర్ట్తో కూడా రావట్లేదు అనమాట. కనీసం యాప్ సపోర్ట్ ఉన్నా సరే మనం ఏఎన్సీని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అనేటువంటి చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన కంట్రోల్స్ మనకు నచ్చిన విధంగా కస్టమైజేషన్స్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. బట్ ఇందులో యాప్ సపోర్ట్ కూడా లేదు. ఇది కూడా మీరైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ₹699 నుండి ₹649 ఈ మధ్యలో అయితే ఇది అప్ అండ్ డౌన్స్ అనేటువంటిది అవడం జరుగుతుంది. బట్ ఈ రెండు రేట్లో ఏ ప్రైస్కి వచ్చినా సరే మీరైతే ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఫైనల్గా ఈ ఎవరికి బాగా సూట్ అవుతాయి అని చూసుకున్నట్టయితే ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో, అంటే మేము బడ్స్ ద్వారా ఎక్కువ మ్యూజిక్స్ కానీ మూవీ కానీ చూస్తూ ఉంటాము, దానికోసమే బడ్స్ అనేటువంటి యూజ్ చేస్తాం. ఎప్పుడైనా కాలింగ్ అనేటువంటిది మాట్లాడుకుంటాం, అది కూడా ఇండోర్లోనే ఉంటాం, లేకపోతే చుట్టూ మాకు సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా సైలెంట్గా ఉంటాయి అనుకున్నప్పుడు అయితే మీకు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గేమింగ్ కోసము, కాలింగ్ కోసము, అలాగే హెవీ బేస్ కోసము బడ్స్ చూస్తారో వాళ్ళకైతే ఇది 100% నాట్ రికమెండబుల్ అనమాట. సో అర్థమైందా, ఇది ఎవరు పర్చేస్ చేసుకోవాలనేటువంటిది. జస్ట్ మ్యూజిక్ కోసం మాత్రమే దీనితో పర్చేస్ చేసుకుంటే మీ 100% సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. ఇంకా మీకు ఈ బడ్స్ మీద డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బడ్స్ మన ప్రైస్ డ్రాప్ అయ్యి అప్పుడే 10 days అబౌవ్ అయితే అవుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసామన్నమాట. అక్కడ చాలా మంది అయితే పర్చేస్ చేశారు. ఇంకా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే మీకు కింద కనిపిస్తున్నాయి కదా. సో మన సోషల్ మీడియా నెట్వర్క్స్ అందులో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే అక్కడ మంచి మంచి డీల్స్ అన్ని కూడా నాకు నేనుగానే పోస్ట్ చేస్తాను అనమాట. అంటే ఈవినింగ్ టైంలో వెతికి అవన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటే అందులో ఏది తీసుకున్నా సరే మంచి క్వాలిటీ ఉండడం జరుగుతుంది అనమాట. నాకు నచ్చితేనే పెడతాను, లేకపోతే లేదు. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే అక్కడ మీకు అయితే హెల్ప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఇంకా మీరు మంచి టీవీస్ కానీ లేకపోతే మంచి సౌండ్ బార్స్ కానీ ఏమైనా పర్చేస్ చేయాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడిగి ఖచ్చితంగా మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.